కర్ల రాజేష్ కేసును జటిలం చేసింది సూర్యాపేట జిల్లా ఎస్పీ. గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చాడు. ఆయనను ముందు సూర్యాపేటలో ఉంచకుండా ట్రాన్స్ఫర్ చేయాలి. సూర్యాపేట జిల్లా ఎస్పీని వెంటనే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇది ఎంఆర్పీ స్కీమ్. రాజేష్ కేసులో మేము ఎవరు కారుకులో వాళ్ళందరినీ సస్పెండ్ చేయమన్నాం. అందులో పోలీసులు ఉంటారు, ఎస్ఐ ఉంటాడు, సిఐ ఉంటాడు, కోదాడ డిఎస్పీ కూడా ఉంటాడు. కానీ కోదాడ నియోజకవర్గానికి సంబంధించిన ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేతో కుమ్మక్కై ఒక సిఐ మీద చర్య తీసుకున్నట్టుగా సస్పెండ్ చేశారు. ఏ సిఐనైతే సస్పెండ్ చేయడానికి ఏ కారణాలు చెప్తున్నారో ఆ కారణాలు ఎస్ఐకి వర్తించవా? ఆ కారణాలు డిఎస్పీకి వర్తించవా? ఏ కారణాలు చూపెట్టి సిఐని సస్పెండ్ చేశారో అవే కారణాలు ఎస్ఐకి ఎందుకు వర్తించలేదు? పైన డిఎస్పీకి ఎందుకు వర్తించలేదు? వర్తించకపోవడానికి కారణం ఎమ్మెల్యే ఒత్తిడికి తలొగ్గి ఎమ్మెల్యే చెప్పినట్టు వినడం వల్లనే రాజేష్ మృతికి కారకులైన అందరినీ చర్య తీసుకోవాల్సింది పోయి ఒక బీసీ వర్గానికి సంబంధించిన ఒక సిఐ మీద చర్య తీసుకోవడం జరిగింది. నేను స్పష్టం చేస్తున్నా, ఇందులో ప్రధాన నిందితుడు ఎస్ఐ సురేష్ రెడ్డి. రాజేష్ మీద నవంబర్ 8వ తారీఖు నాడు కేసు ఫిర్యాదు రాకముందే, కేసు నమోదు కాకముందే ఫిర్యాదుదారుడితో కుమ్మక్కై 4వ తారీఖు నాడే అదుపులోకి తీసుకొని 5, 6, 7 కేసు నమోదయ్యేంత వరకు ఆయన చిత్రహింసలు పెట్టి ఆయన చావుకు, అనారోగ్యానికి గురి కావడానికి చావు కారకుడు ఎస్ఐ. అసలు చిలుకూరు పోలీస్ స్టేషన్కి సంబంధించిన కేసులో ఎస్ఐఏ అరెస్ట్ చేసిందని చెప్పి రిమాండ్ రిపోర్ట్ చెప్తుంటే, ఎస్ఐఏ ఫిర్యాదు తీసుకున్నాడు, ఎస్ఐఏ కేసు నమోదు చేసినాను, ఎస్ఐఏ అరెస్ట్ చేసినాను చెప్తుంటే ఎస్ఐని సస్పెండ్ చేయకుండా కాపాడుకోవడం అంటే ఎమ్మెల్యే చెప్పినట్టు కాదా? ఎమ్మెల్యే ఎవరు? రెడ్డి. చిలుకూరు ఎస్ఐ ఎవరు? రెడ్డి. అంటే మీరు ఎమ్మెల్యే చెప్పినట్టు ఇన్నరు అనడానికి సాక్ష్యం రాజేష్ మృతికి ప్రధాన కారకుడు అనబడుతున్న ఎస్ఐని కాపాడడానికి కారణం ఎమ్మెల్యే ఒత్తిడి తొలగి మీరు ఎస్ఐ మీద సస్పెండ్ నిర్ణయం తీసుకోకపోవడానికి దారితీసింది. ఇకపోతే సిఐతో పాటు అందరినీ సస్పెండ్ చేయమని అన్నాం. అందులో కానిస్టేబుల్ ఉన్నా సస్పెండ్ చేయమన్నాం, ఎస్ఐ అయినా సస్పెండ్ చేయమన్నాం, సిఐ అయినా సస్పెండ్ చేయమన్నాం. కానీ ఏ సిఐని సస్పెండ్ చేయడానికి ఏ కారణాలు వెతికారో మరి కోదాడలో అది డిఎస్పీకి వర్తించవా? చిలుకూరు పోలీస్ స్టేషన్ కోదాడ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నది. చిలుకూరు పోలీస్ స్టేషన్ కోదాడ రూరల్ సర్కిల్లో ఉంటే మరి కోదాడ రూరల్ సర్కిల్ డిఎస్పీ పరిధిలో లేదా? డిఎస్పీకి ఎందుకు వర్తించట్లు లేదు? కోదాడ రూరల్ సిఐని సస్పెండ్ చేయడానికి ఏ కారణాలైతే మీరు చూపెడుతున్నారో మరి అదే కారణాలు
ఆ డిఎస్పి పరిధిలో వస్తాయి కదా, ఆ డిఎస్పికి ఎందుకు వర్తించలేదు? వర్తించకపోవడానికి కారణం డిఎస్పి రెడ్డి కావడం. అంటే ఎస్ఐ రెడ్డి పైన డిఎస్పి రెడ్డి, ఆడ ఎమ్మెల్యే రెడ్డి, డిఎస్పిని సస్పెండ్ చేయరు, ఎస్ఐని సస్పెండ్ చేయరు. ఓ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక సిఐని మీరు సస్పెండ్ చేస్తారా? మేము కేవలం సిఐని మాత్రమే సస్పెండ్ చేయమని డిమాండ్ చేశామా? మేము కేవలం సిఐని గారిని మాత్రమే సస్పెండ్ చేయమని డిమాండ్ చేశామా? రాజేష్ను ముందు అదుపులో తీసుకున్నది ఎవరో కానిస్టేబుల్తో పాటు, రాజేష్ని అక్రమ నిర్బంధంలో పెట్టింది ఎవరో ఎస్ఐతో పాటు, ఆ నిర్బంధానికి చూసి చూడనట్టుగా సహకరించింది ఎవరో సిఐతో పాటు, ఇవన్నీ జరుగుతున్న మౌనంలో ఎవరున్నారో డిఎస్పితో పాటు. కోదాడ పరిధిలో రాజేష్ మృతికి కారకులు ఐడెంటిఫై చేస్తే ఏ పోలీసులు కారణమవుతారో వాళ్ళను, ఎస్ఐని, సిఐని, డిఎస్పిని కూడా చర్యలు తీసుకోమన్నాం. కానీ కోదాడ ఎమ్మెల్యే మాటలేని కేసును నిర్వీర్యం చేసే కుట్ర చేసి కేసులో రెడ్డి సామాజిక వర్గ పోలీసు అధికారులను తప్పిస్తూ బలహీన వర్గాలకు సంబంధించిన ఒక అధికారి మీద చర్య తీసుకోవడం జరిగింది. ఇది మేము చూస్తూ ఊరుకుంటామా? కింద ఎమ్మెల్యే చెప్పినట్టు ఇంటూ, కింద ఎమ్మెల్యే చెప్పినట్టు ఎస్పీ ఇంటూ, నాకున్న సమాచారం మేరకు పై అధికారులను కూడా దారి తప్పించాడు, తప్పుదాన్ని చెప్పాడు. పై అధికారులను కూడా తప్పుదాన్ని నడిపించాడు. మీ దృష్టికి తీసుకొచ్చే విషయం ఉన్నది. నేను అంటున్నా, నాకున్న సమాచారం మేరకు అక్రమ నిర్బంధంలో చిత్రహింసలు పెట్టడానికి కారణం వాళ్ళ నుంచి అదనపు సమాచారాన్ని తీసుకోవడం కోసం, వారి నుంచి అదనపు సమాచారం తీసుకోవడం కోసం. పక్కా ఇందులో A1, A3 గతంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య ఆఫీసులో పనిచేసే వాళ్ళు కనుక వీళ్ళందరినీ బాగా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే ఈ కేసులో బొల్లం మల్లయ్యను ఇరికించడం కోసం జరిగిన ప్రయత్నంలో ఆ టార్చర్ పెరిగిందని సమాజం భావిస్తున్నది, మేము కూడా భావిస్తున్నాం. బొల్లం మల్లయ్యని ఇరికించడం కోసం జరిగిన ప్రయత్నం టార్చర్ పెరగడానికి దారితీసింది. టార్చర్ పెరగడం వల్ల దెబ్బలు తిన్న వాళ్ళు ఇద్దరు తట్టుకున్నారు, రాజేష్ తట్టుకోలేదు. దానివల్ల అనారోగ్యాన్ని పాలయ్యాడు. దానివల్ల ఆయన చనిపోవడం దారితీసింది. ఇట్లాంటి పరిస్థితిలో మొదటి నుంచి ఎస్పీ గారు, మొదటి నుంచి సూర్యాపేట జిల్లా ఎస్పీ గారు ఎమ్మెల్యే మాటకే విలువనిచ్చాడు కానీ జరుగుతున్న విషయాన్ని పర్యవేక్షించలేకపోయాడు. పర్యవేక్షణ లోపము డిఎస్పీకి ఉంటే డిఎస్పీ ఎస్పీ పరిధిలోకి రాడా? ఇప్పుడు ఎస్ఐ చేస్తున్న దాన్ని సరిగా చూడలేకపోయిందని చెప్పి సిఐ మీద పెట్టేసినప్పుడు 4 రోజుల పాటు అక్రమ నిర్బంధంలో పోలీస్ స్టేషన్లో వీళ్ళుంటే మరి అక్కడ డిఎస్పీ అయినా చూడకపోవడం అయిన పొరపాటు కాదా? మరి 4 రోజుల పాటు ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో, సూర్యాపేట జిల్లా పరిధిలో ఉండే ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ నిర్బంధంలో కొంతమందిని పెట్టుకున్నారనే విషయం మరి ఎస్పీకి ఎందుకు తెలియకుండా పోయింది? మీ నిర్లక్ష్యం కూడా లేదా? మీ నిర్లక్ష్యానికి మాదిగ బిడ్డ బలవుతే, మీ అందరూ బాధ్యులవుతే ఒక్క సిఐని మాత్రం బాధ్యులు చేస్తారా? మేం సిఐతో పాటు అందరినీ బాధ్యులు చేయమంటున్నాం. కానిస్టేబుల్ ఉన్నా, ఎస్ఐ ఉన్నా, సిఐ ఉన్నా, డిఎస్పీ ఉన్నా బాధ్యులు చేయమంటున్నాం. కానీ మీరు కింద ఎస్ఐను పట్టుకోరు, మీరు పైన డిఎస్పీని ఏమన్నారు? మధ్యలో మాత్రం ఒక బలహీన వర్గాల అధికారిని బలి చేస్తే మేము మౌనంగా ఉండాలా? అదే సమయంలో చెప్తున్నా, నేను మొదటి నుంచి ఈ కేసును నిర్వీర్యం చేయడానికి ఎస్పీ ప్రయత్నం చేస్తున్నాడు అనడానికి సాక్ష్యం
డెడ్ బాడీ రాజేష్ డెడ్ బాడీ కోదాడలో ఉండగానే అప్పటికే ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదును ఉపసంహరించుకోమని చెప్పి 8 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఇక్కడ నుంచి డిఎస్పీని పంపింది ఎస్పీ కాదా? సూర్యాపేట డిఎస్పీని పంపింది ఎస్పీ కాదా? లేకపోతే ఎస్పీకి తెలియకుండా డిఎస్పీ కోదాడకి వెళితే జిల్లా ఎస్పీకి సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉండబడే ఎస్పీకి తెలియకుండా సూర్యాపేట హెడ్ క్వార్టర్లో ఉండబడే డిఎస్పీ కోదాడకి వెళ్ళి రాజీ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే మరి ఎస్పీ ఏం చేసిండు? ఎస్పీ ఆమోదం లేకుండా డిఎస్పీ వెళ్ళగలుగుతాడా? పోలీస్ డ్రెస్ మీద డ్యూటీలో ఒక డిఎస్పీ సూర్యాపేటకి కోదాడకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఎస్పీ ఆమోదంతో వెళ్ళాడు కదా. అంటే ఎస్పీ ఎందుకు పంపించడానికి? అంటే పోలీసుల మీద కేసు తీయాలనే కదా. అంటే కేసును నిర్వీర్యం చేయడానికి ఈయన ప్రయత్నం చేసినట్టే కదా. కేసును నిర్వీర్యం చేయడానికి ఈయన ప్రయత్నం చేసినట్టే కదా. ఇవన్నీ సాక్ష్యాలు కదా. గాంధీ ఆసుపత్రిలో 100 మంది డాక్టర్లు ఉంటే గాంధీ ఆసుపత్రిలో 100 మంది డాక్టర్లు ఉంటే రాజేష్ మృతదేహానికి పోస్ట్ మార్టం చేయడానికి లక్ష్మీకాంత్ రెడ్డే దొరికిందా? అక్కడ ఎమ్మెల్యే ఒత్తిడి, వాళ్ళ సామాజిక వర్గం సంబంధించిన డాక్టర్ తోటే చేయించాల్సిన పరిస్థితి నెట్టబడడానికి కారణం ఎస్పీ కాదా? ఎస్పీకి తెలియకుండా చిలుకూరు ఎస్ఐ సికింద్రాబాద్లో ఉండబడే గాంధీ ఆసుపత్రులు ఎందుకున్నాడు? ఆ రోజు సికింద్రాబాద్లో ఉండబడే గాంధీ ఆసుపత్రులు ఎందుకున్నాడు? ఆయన రిమాండ్ ఖైదీ కదా రాజేష్. జైలు అధికారులు చూసుకుంటారు కదా, ఎస్కాట్ ఉంటుంది కదా. చిలుకూరు ఎస్ఐ అక్కడికి పోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? చిలుకూరు ఎస్ఐ లక్ష్మీకాంత్ రెడ్డితో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? 100 మంది డాక్టర్లు ఉండగా లక్ష్మీకాంత్ రెడ్డితోటే లక్ష్మీకాంత్ రెడ్డితోటే ఎందుకు పోస్ట్ మార్టం చేయించారు? ఇందులో ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయినట్టు కాదా? ఎమ్మెల్యే ఇన్వాల్వ్ కాకపోతే సికింద్రాబాద్లో పోస్ట్ మార్టం జరుగుతుంటే పోస్ట్ మార్టాన్ని జరుగుతున్న సమయంలో చట్టపరంగా వీడియో తీయాలి కదా. మరి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం జరుగుతున్న సమయంలో సికింద్రాబాద్లో ఉండబడే వీడియోగ్రాఫర్తో వీడియో తీయించాలా వద్దా? కోదాడ నుంచి వీడియోగ్రాఫర్ ఎట్లా పోతాడు? అది కూడా రెడ్డి ఎట్లా పోతాడు? కోదాడ వీడియోగ్రాఫర్ రామకృష్ణారెడ్డి మయూర్ కలర్ ల్యాబ్ నుంచి పోయాడు. కోదాడలో ఉండబడే మయూర్ ల్యాబ్ నుంచి రామకృష్ణారెడ్డిని తీసుకెళ్లారు. ఎవరి జీబులో పోయిండు ఆయన? పోలీసుల జీబులో పోలేదా? ఎవరి జీబులో పోయిండు? పోలీసుల వాహనంలో పోలేదా? పోలీసులు ఆయన తీసుకెళ్ళలేదా? పోలీసులు ఆయన తీసుకెళ్ళకపోతే ఆయనకేం పని అక్కడికి పోవడానికి? వీడియోగ్రాఫర్స్ అందరూ హైదరాబాద్లో దొరకాలే? వీడియోగ్రాఫర్స్ అందరూ సికింద్రాబాద్లో లేరా? గాంధీ ఆసుపత్రి చుట్టూ లేరా? మీ ఆమోదం లేకుండా ఒక రామకృష్ణారెడ్డి అనే వీడియోగ్రాఫర్ అక్కడికి వెళ్ళిండా? ఇదంతా ఎస్పీ వైఫల్యం కాదా? ఎస్పీ వైఫల్యం కాదు. ఎస్పీ నిందితులను కొమ్ముగాయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు రుజువా కాదా? ఎమ్మెల్యేతో కుమ్మక్కైనట్టు వాస్తవమా కాదా? అంతేకాదు, అంత దూరమే కాదు. వీళ్ళు ఎంత దూరం అయిందంటే అరెస్ట్ చేసినప్పుడు రిమాండ్ డైరీ ఒకటే ఉంటుంది. కేసులో నిందితులను అరెస్ట్ చేసినప్పుడు కోర్టుకు హాజరుపడే సమయం రిమాండ్ డైరీ ఒకటే ఉంటుంది. నేను అంటున్నా, రిమాండ్ డైరీ కూడా ఎందుకు మారింది? రిమాండ్ డైరీలో ఉండే పేజీలు ఎందుకు మారుతున్నాయి? 10వ తారీఖు నాడు, నవంబర్ 10వ తారీఖు నాడు కోదాడ కోర్టులో ఏ రిమాండ్ డైరీ జడ్జి ముందు ప్రదర్శించారో మీరు హైకోర్టులో అదే రిమాండ్ డైరీ పెట్టిందని చెప్పగలుగుతారా?
కోర్టులో ఏ రిమాండ్ డైరీ అయితే మీరు ప్రదర్శించారో అదే హైకోర్టులో చూపండి అని చెప్పగలుగుతారా? ఇక్కడ రిమాండ్ డైరీ వేరు, అక్కడ రిమాండ్ డైరీ వేరు. ఇక్కడ ఉన్న పేజీలన్నీ సక్రమంగా ఏదైతే ఉన్నాయో అనుకుంటున్నారో అక్కడికి పోయేటప్పటికి అది మారింది కాదని చెప్పగలుగుతారా? ఎంక్వైరీ కేసు నమోదు చేసింది ఎవరు? ఫిర్యాదు తీసుకున్నది ఎవరు? ఓకే, ఇంట్రాగేషన్ చేసింది ఎవరు? కోర్టుకు ఆధారపరిచింది ఎవరు? చిలుకూరు ఎస్ఐ. హైకోర్టుకి వెళ్ళి సమాధానం చెప్పాల్సింది ఎవరు? చిలుకూరు ఎస్ఐ. ఆడ సిఐని ఎందుకు పంపిండ్రు? అంటే సిఐని పూర్తి బాధ్యం చేయడానికే కదా. ఇప్పుడు ఇక్కడ ఒక రిమాండ్, అక్కడ ఒక రిమాండ్ డైరీ ఉంటుంది. ఇక్కడ ఒక రిమాండ్ డైరీ ఉంటుంది, అక్కడ ఒక రిమాండ్ డైరీ ఉంటుంది. ఇది దేశంలో ఎక్కడైనా జరిగిందా? ప్రపంచంలో రిమాండ్ డైరీలు రెండు ఎక్కడైనా ఉంటాయా? ఇప్పుడు రేపు కోదాడ కోర్టులో చూపెట్టిన రిమాండ్ డైరీ ఏది ఉన్నదో నువ్వు హైకోర్టులో ప్రదర్శించినప్పుడు అది ఎందుకు తెలియదంటే ఎవరు బలి కావాలి? సిఐఏ కదా. అంటే బీసీని బలి చేయడానికి రెడ్డిని పోకుండా ఆపారా? ఫిర్యాదు అందుకున్నది సిఐయా? కేసు నమోదు చేసింది సిఐయా? అరెస్టుకు పోలీసులు పంపింది సిఐనా? అరెస్ట్ చేసింది సిఐనా? రిమాండ్ చేసింది సిఐనా? ఎస్ఐనే కదా. హైకోర్టుకి వెళ్ళి సమాధానం చెప్పాల్సింది ఎస్ఐని కదా. సిఐని ఎందుకు పంపిండ్రు? ఇవన్నీ ఎమ్మెల్యేతో కుమ్మక్కు కావడం వల్ల ఎస్పీ పై అధికారులను పక్కదారి పట్టించి కింద రెడ్డి సామాజిక వర్గం ఎస్ఐ ఉంటే ఆయనను కాపాడడానికి, పైన డిఎస్పీలు రెడ్డి ఉంటే వాళ్ళని కాపాడడానికి ఎమ్మెల్యే చెప్పిన మాట వింటూ తానంటే తందానంటూ కేసును జటిలం చేసింది. చట్టపరమైన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నది ఎస్పీ. కేసు ఫైనల్ అయ్యేంత వరకు దీన్ని వదిలిపెట్టాం. రేపో మాపో రాష్ట్ర ఎస్సీ కమిషన్ రాక తప్పదు. వారం రోజుల్లో జాతీయ కమిషన్ విచారణకు సిద్ధపడుతుంది. నిన్ననే మానవ హక్కుల కమిషన్ నోటీసుకు తీసుకెళ్ళాం. ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ బయటకు తీసుకొస్తూనే ఉన్నాం. రిమాండ్ చేసే ముందు కోర్టు ప్రాంగణంలో ఇంజెక్షన్ ఇచ్చి రిమాండ్ చేస్తారా? రిమాండ్ చేసే ముందు కోర్టు ప్రాంగణంలో ఐ కార్డ్ అనే ఇంజెక్షన్ ఇచ్చి రిమాండ్ చేస్తారా? అనారోగ్యాన్ని గురవుతే, అనారోగ్య తీవ్రత ఉంటే జడ్జి ముందు ఆధారపరిచినప్పుడు జడ్జే కోర్టుకు అది హాస్పిటల్కి పంపుతారు. మీరెవరు సొంతంగా నిర్ణయం తీసుకోవడానికి? మీరెవరు కోర్టు ప్రాంగణంలో ఇంజెక్షన్ వేయించడానికి? ఏ డాక్టర్ సలహా మేరకు చేశారు? ఎవరు డాక్టర్లు? ఇవన్నీ ఎస్పీ దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అందువల్ల ఇది జటిలం కావడానికి మళ్ళీ సాధారణ ప్రజల భాషలో గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకురావడానికి కారకుడు ఎస్పీనే. ఎస్పీ నిజాయితీ పరుడవుతే, ఎస్పీ రాజకీయ ఒత్తిడులకు అధికార పార్టీ ఒత్తిడి తలగకపోతే, అక్రమ నిర్బంధం పెట్టిందనేది సత్యం కనుక, అక్రమ నిర్బంధం ఎలాంటి ఫిర్యాదు కేసు నమోదు కాకముందే వాళ్ళని అదుపులో పెట్టుకొని చిత్రహింసలు పెట్టింది వాస్తవమని చెప్పి వాళ్ళ సీసీ ఫుటేజీలు చెప్తాయి కనుక వాళ్ళను సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉండే. నిజాయితీ లోపించడం వల్ల, అధికార పార్టీకి తలొగ్గి వాళ్ళు చెప్పింది వినడం వల్ల వాళ్ళ సొంత సామాజిక వర్గాన్ని కాపాడే ప్రయత్నం ఎమ్మెల్యే చేస్తుంటే, తానంటే తందాననే పద్ధతిలో ఎస్పీ ఒక బీసీని బలి చేసే ప్రయత్నం చేశారు. మేము ఒక సిఐని మాత్రమే సస్పెండ్ చేయమని కోరలే, అందరినీ సస్పెండ్ చేయమన్నాం, అందరినీ కేసు నమోదు చేయమన్నాం. కానీ కింద ఎస్ఐ రెడ్డిని వదులుతారు, పైన డిఎస్పీ రెడ్డిని వదులుతారు, ఒక బీసీని మాత్రం బలి చేస్తారు. దీన్ని మేము మౌనంగా చూస్తూ ఊరుకోలేము. దీనికి జవాబు చెప్పాల్సింది, పరిష్కారం చూపెట్టాల్సింది డిపార్ట్మెంట్. మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇన్ని రోజులు జరుగుతుంది. రాజేష్ మరణించి వారం రోజులు అవుతుంది. వారం నుంచి ఇది రౌలుతూనే ఉన్నది.
ఇంతవరకు దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి బహిరంగంగా ఒక వివరణ రాలే, ఒక ప్రెస్ మీట్ పెట్టలే, దీని మీద ఒక జవాబు లేదు. మేము ఇన్ని చెప్పుతుంటే దానికి ఖండన కూడా లేదు. మేము చెప్పే అభిప్రాయాలు తప్పైనప్పుడు దాన్ని ఖండించాల్సిన బాధ్యత ఉన్నది, ఖండన కూడా లేదు. అంటే మీరు వివరణ ఇవ్వరు, మీరు జవాబు చెప్పరు, మీరు ఖండించలేరు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది అధికార పార్టీ వాళ్ళ ఒత్తిడికి తలొగ్గి ఎస్పీ ఒక బీసీని బలిచ్చి రెడ్లను కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు కనుక తప్పకుండా ఈయనను ఇక్కడ వెంటనే ఇక్కడి నుంచి తొలగించాల్సిందిగా, ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాల్సిందిగా మేము డీజీపీ గారికి మిగతా వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. ఈ పోరాటంలో రాజేష్ మృతికి కారకులైన పడుతున్న వాళ్ళు పోలీసులైనా, పోలీస్ కానిస్టేబుల్ అయినా, ఎస్ఐ అయినా, సిఐ అయినా, పర్యవేక్షణ లోపం ఉన్న డిఎస్పీలైనా వాళ్ళందరినీ కేసు నమోదు చేసి సస్పెండ్ చేసేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామనే విషయం కూడా మీరు తీసుకోవద్దు. అప్పటి వరకు ప్రతి మండల కేంద్రంలో, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో, ప్రతి జిల్లా కేంద్రంలో నిర్వహక దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలు నిరంతరం కొనసాగించాల్సిందిగా నేను ఎంఆర్పీ శ్రేణులకు, దళిత సంఘాలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, పిలుపునిస్తున్నా.